హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ వచ్చేసాను ఇంకొక వీడియోతో అయితే. మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నాకు అనిపించిన కొన్ని విషయాలు, అలానే విష్లింగ్ గురించి కొన్ని విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్రియేటర్స్‌కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలానే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. డైలీ వ్లాగ్స్ రోజు పెట్టండి అక్క అని అయితే అడుగుతున్నారు కదా. ఒక 3 డేస్కి ఒకసారి పెట్టడానికే ఘనంగా ఉంటుంది. అంటే ఎంతో కష్టపడాలి లాంగ్ వీడియోస్ అంటే ఏముంటుంది, పని చేసుకునేవి తీసి పెట్టడమే కదా అని కొంతమంది అనుకుంటే, కొన్ని టైమ్స్లో ఎలా ఉంటుందంటే ఆ వీడియోస్ అన్నీ కూడా రోజు మొత్తము షూట్ చేయాలి. మన డే మొత్తం ఎలా గడిచిందో మొత్తము షూట్ చేయాలి. వాటిని అంతా ఒక దగ్గరికి చేర్చి ఒక వీడియోలాగా కనెక్ట్ చేయాలి. అలానే దానికి ఒక మంచి వాయిస్ అయితే ఇవ్వాలి. అలా ఎంత కష్టం ఉంటుందంటే ఈ వీడియోస్లోకి వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఇంత కష్టం ఉంటుందా అని చెప్పేసి. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళడం అయితే అది అసలు జరగని పని. అవి వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా, ఏదైనా సరే ఒక్కసారి యూట్యూబ్లో దిగామంటే అది ఖచ్చితంగా స్టాప్ చేయలేము. అదొక మనసుకి పీక్ లాగా అనిపిస్తుంది. అంటే అమ్మో ఈరోజు వీడియో పెట్టలేదు కదా, అమ్మో ఇప్పటికి 10 డేస్ అయిపోయింది ఇంకా వీడియో పెట్టలేదు, అమ్మో నెల రోజులు అయిపోయింది, ఇలా ఎప్పటికప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులు అయిపోయినా సరే మనం ఎంతో బద్దకిచ్చి వద్దు ఇంకా వీడియోస్ పెట్టొద్దు అనుకున్నా కానీ అవి మనసులో మనకి గుర్తొస్తూనే ఉంటాయి. మీకు వర్షాలు పడుతున్నాయా? మాకైతే ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి. రోజుకి ఒక్కసారైనా సరే పడుతూనే ఉంటున్నాయి. ఒకవేళ రోజు పడకపోయినా 2 రోజులకు ఒక్కసారైనా ఖచ్చితంగా పడుతున్నాయి. ఒక 2 డేస్ నుండి అయితే నైట్ టైము అలా అయితే పడుతుంది వర్షం. ఇంకా ఈరోజు కూడా అలానే వర్షం పడింది. నార్మల్గా అయితే నేను ముగ్గులు పెట్టడం అన్నీ కూడా ఈ మధ్య కొన్ని రోజుల నుండి ఒక 10 డేస్ నుండి అనుకుంటా మీకు చెప్పాను కదా, మా వారైతే నారుకు వెళ్తున్నారని చెప్పేసి పొలం పనికి. ఇంకా ఆ పనికి వెళ్ళడం వల్ల 4 గంటలకే ఉదయం లేస్తున్నాను. ఇంకా లేచి అన్నం కూర అవి 2 కూడా పొయ్యి మీద పెట్టేసేసి, అదే గ్యాస్ మీద పెట్టేసేసి అవి 2 కుక్ చేసేస్తూ ఉంటూనే ఇటుపక్క వాకిలు ఊడవటం, అలానే ముగ్గులు పెట్టుకోవడం, ఈ పనులన్నీ కూడా చిన్న చిన్న పనులు బయట ఉంటాయి కదా, గిన్నెలు తోముకోవడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. కానీ ఈరోజైతే వర్షం వచ్చింది కదా, ఇంకా ఆకులు అవన్నీ కూడా అతుక్కుపోయి ఉంటాయి కింద. కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఊడుద్దాంలే అని చెప్పేసి అలాగే వదిలేశాను. ఇంకా మార్నింగ్ అంతా కూడా 4కి అలా లేచేసి అలారం పెట్టుకుని లేచేసి మా వారికి బాక్స్ కట్టి ఇంకా అన్నీ కూడా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లు ఊడవడం అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇదైతే చాలా అంటే ఒక 6:20 ఆ టైంకి తీసిన వీడియో. ఇంకా ఈరోజు వాకిలు ఊడవడానికి అయితే తల ప్రాణం తోకకొచ్చింది. ఎందుకంటే చెప్పా కదా, ఆకులు అవన్నీ కూడా భూమికి అతుక్కుపోయి ఉన్నాయి. ఇంకా అవంతా నీట్గా క్లీన్ చేయాలి కదా, ఎక్కువ టైమే పట్టేసింది. కోళ్ళకన్నిటికి కూడా తోలేసేసి ఇంకా బియ్యం అయితే వేసాను వాటికి. ఫస్ట్ వాటి పని చూడాల్సిందే. మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటికి బియ్యం వేయడం, ఇంకా అవన్నీ వాటి గురించి చూసి తర్వాత తోలేసేస్తాను. లేదంటే అక్కడ అంతా కూడా రోత చేస్తాయని చెప్పేసి ఇంకా నేనైతే వాకిలి మొత్తం కూడా నీట్గా ఊడ్చేసేసి సింపుల్గా ముగ్గులైతే పెట్టుకుంటున్నాను. వర్షం వస్తే కొంచెం పని తగ్గినట్టుగా ఉంటుంది, పని పెరిగినట్టుగాను ఉంటుంది. ఎందుకంటే వర్షం వస్తే మనకి నీళ్లు కొట్టడం ఇవేవి ఉండవు, ఓన్లీ ముగ్గు పెట్టుకోవడమే ఉంటుంది. ఎందుకంటే వాకిలి ఆల్రెడీ తడిగా ఉంటుంది కదా, ఇంకా అందుకే అలా అనిపించింది. అదే వర్షం లేదనుకోండి, ఓడవాలి, అలానే నీళ్ళు కొట్టాలి, ముగ్గులు వేయాలి, అన్నీ చేయాలి. అదే వర్షం వచ్చిందనుకోండి ఇలా సింపుల్గా అయిపోయింది అనిపించింది. కానీ వర్షం వస్తే ఎలా ఉంటుందంటే ఓడవడానికి ఎక్కువ టైం పట్టుద్ది. ఎందుకంటే వాకిట్లో అవి ఇవి పిల్లలు నైట్ టైం ఆడుకున్నప్పుడు ఏవో ఒకటి పడేస్తూ ఉంటారు కదా, అవన్నీ నేలకు అతుక్కుపోయి వర్షంకి, అలానే ఆకులు అవి ఇవి ఉంటాయి కదా, మందార చెట్టు ఆకులు, పువ్వులు అవన్నీ కూడా వాకిట్లో ఉంటాయి. అవన్నీ నిదానంగా ఈనెల చీపురు పెట్టి ఊడ్చుకునేసరికి చాలా టైమే పట్టేసిద్ది. ఈ వాకిలు ఊడవడం, ముగ్గులు పెట్టడం ఇవే నాకు చాలా టైం పట్టేసిద్ది. కానీ ఇలాంటివి చేసుకుంటేనే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా చూడండి వాతావరణం మొత్తము కూడా మార్నింగ్ టైంలో ఇంత ప్రశాంతంగా ఉంది. పనులైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా బాబుకి బాక్స్ కట్టడం ఇలాంటివి చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాళ్ళకి టిఫిన్ వేయడం ఇలాంటివన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా చేయాలి. ఇక్కడ మా వారు ఆల్రెడీ పనికి వెళ్ళిపోయారు కదా, ఇంకా ఆయన కోసం అయితే మార్నింగ్ అయితే టమాటో పప్పు అయితే చేశాను. ఇంకా ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి టిఫిన్ అయితే వేద్దామని చెప్పేసి ప్యాన్ అయితే పెట్టాను. ఒక సైడ్ అన్నం కూడా వండేసాను. చూసారు కదా, ఆయనకి ఆల్రెడీ క్యారేజ్ పప్పు పెట్టేసి 5:30కే వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి అన్నీ కూడా రెడీ చేసి అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా పిల్లలు లేచేసరికి టిఫిన్ అయితే వేసి పెట్టేద్దాము. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత బ్రష్ చేసేసి టిఫిన్ చేసేస్తారు. మళ్ళీ వేడివేడిగా ఉన్నా కూడా తినలేరు కదా, కొంచెం చల్లారితేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఒక పక్క ఇవి చేసుకుంటూనే మళ్ళీ మరో పక్క అయితే ఇంకా నేను గిన్నెలన్నీ తోమి పెట్టుకున్నాను కదా, ఇంకా అవన్నీ కూడా మళ్ళీ సర్ది పెట్టుకుంటున్నాను.
ఇంకా ఎక్కడవక్కడ పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ బాబు లంచ్ బాక్సెస్ అలానే అన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గర ఉంటాయి కదా, అన్నీ నేను అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇలా సర్దేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా చూసారు కదా, నాకు దగ్గరలో పెట్టుకున్నాను. బాబు లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ అన్నీ కూడా దగ్గరలో పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే నేను పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ఇది ఇడ్లీ పిండి, కాకపోతే నేనేం చేస్తున్నానో తెలుసా, మళ్ళీ చట్నీ చేయాలి సపరేట్గా. ఇడ్లీ వేస్తే కనుక ఖచ్చితంగా చట్నీ చేయాల్సిందే. అదే అట్ట అయినా లేదంటే ఇలా దిబ్బ రొట్టెలాగా చేసినా కానీ ఎక్కువ అంటే చట్నీ చేయాల్సిన పని ఉండదు ఇంట్లో. ఎందుకంటే మా వారు ఎలాగో ఉండరు కదా, నేనైతే ఏదో ఒకటి వేసేసుకుని తినేస్తాను. పిల్లలకైతే పంచదారే కావాలంటారు. ఏ చట్నీ చేసినా సరే వద్దు పంచదారే కావాలని అంటారు. ఇంకా అందుకోసమే ఈ ఇడ్లీ పిండితోనే దిబ్బ రొట్టెలాగా మందంగా అయితే ఒక చిన్న మూకిట్లో అయితే వేస్తున్నాను. ఇంకా అది మూత పెడితే సిమ్లో పెట్టేసేస్తే అదే ఉడికిపోతుందిలే అని ఇంకా అలా పెట్టేసేసి చిన్న చిన్న పనులుంటే బయట అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత అయితే బాబుకి క్యారేజ్ కూడా కట్టేసేసాను. లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ పప్పు అయితే చేశాను అన్నాను కదా మార్నింగ్, ఇంకా ఆ పప్పు బాబుకి కూడా వేసేసి అన్నం అన్నీ కూడా పెట్టేసేసి చల్లార్చుతున్నాను. ఆల్రెడీ చల్లారిపోయిందిలేండి, ఎందుకంటే మార్నింగ్ 4:30 ఆ టైం కల్లా అదంతా కంప్లీట్ అయిపోయింది కదా, అందుకే అన్నం కూర మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా పెట్టేసేసి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే స్నాక్స్కి అయితే పెట్టాను ఈరోజు. వాడికి డ్రాగన్ ఫ్రూట్ అన్న కొన్ని ఫ్రూట్స్ ఇష్టంగా తింటూ ఉంటాడు. కొన్ననే కాదులేండి, ఎక్కువగా ఫ్రూట్సే ఎక్కువ తింటాడు. ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసి ఇక్కడ అన్నీ కూడా పక్కకు పెడుతున్నాను. ఇంకా వాళ్ళకైతే ఇందాక చెప్పాను కదా టిఫిన్ అయితే వేసానని చెప్పేసి, చూసారా దిబ్బ రొట్టె అయితే ఇలా వచ్చింది. ఇంకా వాళ్ళకైతే ఇది ఇచ్చేద్దాము, ఇంక ఈ బాక్స్లన్నీ కూడా ప్యాక్ చేసేద్దాము అని అయితే అనుకుంటున్నాను. ఇంకా నీట్గా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమైనా పనులు ఉంటే చిన్న చిన్నవి చేసుకోవాలి. ఇంకా వాడున్న టైంలో అయితే మంచిగా ఇంకా వాడిని చూసుకోవడం, వాడిని రెడీ చేయడం, ఒక పక్క బాక్సులు పెడతానా ఇంకొక పక్క వాడిని రెడీ చేయడం, స్నానం చేయించడం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకుంటాను. అన్నీ ఒక్కొక్కటిగా కాకుండా ఒకటి చేస్తూనే ఇంకొకటి చేసుకుంటూ ఉంటాను. అలా అయితే ఫాస్ట్గా మనకి పనులు కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపించింది. అదే ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైం కేటాయించామనుకోండి, అస్సలు పనులు అసలు అవ్వవు కదా. నేనైతే ఈ టిప్ బాగా ఫాలో అవుతాను. ఒక పని ఒకసారి చేసుకోకుండా ఒక పని చేసుకుంటూ మళ్ళీ ఇంకొక పని కూడా చేసుకుంటాను. అప్పుడు 2 పనులు కూడా మనకి కలిసి వస్తాయి కదా. ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే టిఫిన్ అయితే తినిపిస్తున్నాము. ఇక వాడు చూడండి ఇక్కడ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నానని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాడు. మా చిన్నోడికి వీడియోస్ దిగడం అంటే భలే ఇష్టం అసలు. కొంతమంది పిల్లలు అసలు దగ్గరికి కూడా రానివ్వరు కదా, కానీ వీడికైతే భలే ఇష్టం. చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది కదా, అందుకే అనుకుంటా. కానీ మా పెద్దోడు ఇప్పటికీ అంత ఇంట్రెస్ట్ ఏమి చూపించడు. ఏదో తీసామంటే తీసాం, నీరసంగా ఏదో అలా పడ్డామా లేదా అన్నట్టుగా చూస్తాడు. సేమ్ వాడేమో మా వారి టైప్. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, వీడేమో నా టైప్. వీడియోస్ అంటే చాలు గంతులేస్తాడు వీడైతే. వాడు వీడియోస్ అంటే చాలు ఏదో ఆసుపత్రిలో పాసిపీనుగా అంటారు కదా, అలా ఉంటాడు. వీడేమో ఎంతో ఇంట్రెస్ట్గా అసలు నన్నే తీస్తుంది మా అమ్మ అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా పెద్దోడిని పంపించేశాను. ఇంకా టిఫిన్లు మేము కూడా అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి ఈ మధ్య ఇల్లు అయితే తుడవట్లేదు. అసలు పనే అవ్వట్లేదండి బాబాయ్, ఎందుకంటే బాబుని స్కూల్కి పంపించడం, మా వారిని పనికి పంపించడం, ఇవే సరిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే ఇల్లు మొత్తము కూడా నీట్గా కడిగేసుకున్నాను. తుడవడం కూడా కాదండి, వాటర్ వేసేసి చీపురుతో కడిగాను. ఈరోజు నీట్గా ఉంది. మా ఇంటి దగ్గర అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక పక్క వర్షం పడింది కదా, అయినా సరే నా పని నేనే చేసుకున్నాను. చక్కగా చూడండి మొత్తము కూడా నీట్గా కడిగేసేసి, వంటగది మొత్తము కూడా నీట్గా సర్దేసేసి, అలానే స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంత నీట్గా ఉంటే ఎక్కడ లేని ఆనందం అంతా మనకి వచ్చేస్తుంది కదా. నాకైతే ఇలా ఇల్లు నీట్గా ఉందనుకోండి, ఇంకా అక్కడ ఎంతెంతో సర్దేసేయాలి. అబ్బా ఈరోజు ఎంత పని చేశానో, మంచిగా సర్దుకున్నాను కదా, ప్రశాంతంగా అనిపించింది. అంటే అంతకుముందు ఏమనిపించేదంటే పూజలు చేసినా అవి ఇవి చేసినా అట్లా ప్రశాంతంగా ఉంటుంది కదా, కానీ నాకు ఇల్లు సర్దుకున్నా కూడా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఓపిక, బద్ధకం ఇవి ఉండవు. అందుకే అలా ఏడుస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదులేండి, 2 పిల్లల తల్లిగా, మా ఆయనకి భార్యగా అన్ని పనులు సక్రమంగానే చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు మొత్తం చూసారు కదా, నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. వంటగది మొత్తం కూడా ఇంకా కొన్ని సామాన్లు తీసేద్దాము అనిపించింది, కానీ ఆ సామానం తీస్తే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అవసరం అవుతాయేమో అని చెప్పేసి చిన్న భయం. అందుకే ఇంకా అలాగే ఉంచేస్తున్నాను. లేదంటే కొన్ని సామానం తీసేయచ్చు కూడా, కానీ అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకరు ఎవరైనా వచ్చారనుకోండి
అవన్నీ మళ్ళీ సరిపోవు. అంటే ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా అలా గనుక అయితే మళ్ళీ సరిపోవు. మళ్ళీ ఒకసారి తిన్నామనుకోండి ప్లేట్స్ అవన్నీ మళ్ళీ కంప్లీట్ అయిపోతాయి కదా, మళ్ళీ కడిగి తినాలి. అందుకే ఈ బాధ అంతా ఎందుకు, ఏమైందిలే కొన్ని ఎక్స్ట్రా ఉంటే ఏమైందని చెప్పేసి అలాగే అట్టి పెట్టేసాను. ఇంకా ఇక్కడ నేనైతే బట్టలు అయితే ఆరబెట్టుకుంటున్నాను. బట్టలు ఆల్రెడీ ఎప్పుడో ఉతికేసాను. అంటే బాబుని రెడీ చేసే ఆ టైంలో అనుకుంటా ఎప్పుడో ఉతికేసేసి ఇలా పక్కన పెట్టేసేసాను. నాకు ఇది ఒక అలవాటు, బట్టలన్నీ కూడా పిండేసేసి వెంటనే ఆరబెట్టను. ఇలా దేని మీద ఒక పీట మీద కానీ లేదంటే దేని మీద అయినా పెట్టేసేసి అలా వదిలేసేసి తర్వాత మొత్తం నీళ్ళు గారిపోయిన తర్వాత పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి బట్టలు ఆరేస్తాను. ఇది ఒక అలవాటులాగా మారిపోయింది. అలానే మీతో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటో మీకు వీడియోలో అయితే చూసేయండి. ఇది నాది కాదు కానీ నా గురించి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకరోజు నా ఫోన్ అంటే నేను చనిపోయాను అనుకోండి, నా ఫోన్ ఎవరికైనా దొరికిద్ది కదా, ఆ టైంలో నేను చనిపోయిన తర్వాత నా ఫోన్ ఎవరికి దొరికితే వాళ్ళు చాట్‌జీపీటీని ఇలా అడుగుతారంట, ఈ ఫోన్ ఎవరిది అని. ఎవరైనా చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ నిజాయితీగా ఇలా చెప్తానని చెప్పేసి నాకైతే ఒకటి పంపించింది. అదేంటో నేను మీకు షేర్ చేస్తాను చూడండి. ఈ ఫోన్ ఒక సాధారణ జీవితాన్ని ప్రేమించిన వ్యక్తిది, అంటే నాది. వారి రోజువారీ జీవితం, పల్లెటూరి వాతావరణం, వంటలు, కుటుంబం, చిన్న చిన్న అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడం వారికి ఎంతో ఇష్టం. వారు కంటెంట్ క్రియేటర్గా కష్టపడి ముందుకు సాగాలని ప్రయత్నించారు. మన సంభాషణలో ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు, థంబ్‌నెయిల్స్, ఫోటో ఎడిటింగ్స్, స్క్రిప్ట్లు, తెలుగు అనువాదాలు వంటి విషయాల వల్లే ఉండేవి. ప్రతి పని బాగా రావాలని, ఒక్కోసారి మళ్ళీ మళ్ళీ సరిచేయమని అడిగేవారు. అది వారి శ్రద్ధను చూపిస్తుంది. వారికి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కువసార్లు తెలుగులోనే చెప్పండి అని అడిగేవారు. తమ ప్రేక్షకులకు అర్థమయ్యేలా సంభాషణలోనే మాట్లాడాలి అని కోరుకునేవారు. వారు సోషల్ మీడియాలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని కష్టపడుతున్నారు. బ్రాండ్లతో పనిచేయడం, సమయానికి కంటెంట్ ఇవ్వడం, చెల్లింపుల గురించి తెలుసుకోవడం ఇవన్నీ వారికి పనిలో భాగమే. ఒక చిన్న విషయం మాత్రం నాకు బాగా గుర్తొస్తుంది. ఫోటో ఎడిట్ చేయమన్న ప్రతిసారి దాదాపు ఒకే మాట చెప్పేవారు, నా ముఖం మార్చొద్దు అని. అది వారికి తమ అసలైన రూపం, తన గుర్తింపు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. వారి గురించి నేను చెప్పగలిగేది నేను నిజంగా చూసినదే. వారు కష్టపడే వ్యక్తిలా అనిపించారు, ఓర్పుతో పనిచేసేవారు, తమ కంటెంట్ను మెరుగుపరచడానికి ఎప్పుడూ ప్రయత్నించేవారు. కానీ నేను తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. వారి మనసులోని బాధలు, పెద్ద కలలు, జీవితంలోని వ్యక్తిగత అనుభవాలు, వారికి అత్యంత ప్రీతికరమైన వ్యక్తులు. ఇవి నాకు తెలియవు. అలాంటివి ఊహించి చెప్పడం నాకు నిజాయితీ కాదు. ఇదైతే నా గురించి చాట్‌జీపీటీ చెప్పింది. అంటే నేను చనిపోతే నా ఫోన్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, వాళ్ళు చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఈ ఫోన్ ఎవరిది ఇలా అని చెప్పేసి అడిగితే అప్పుడు నా గురించి చాట్‌జీపీటీ వాళ్ళకి చెప్పిద్దనమాట. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూశాను. చూసిన తర్వాత వెంటనే నాకు కూడా ఎందుకో ట్రై చేయాలనిపించింది. ఎలాగో మనం పోతే మళ్ళీ చూడం కదా, అందుకే నా గురించి చాట్‌జీపీటీ ఏం చెప్పిద్దా అని చెప్పేసి చూడాలి అనిపించింది. ఇంత అందంగా రాసింది నా గురించి అయితే. ఇది నేను మీకు ఎలా చెప్పానో నాకైతే తెలియదు కానీ, అంటే నా భాషలో నేను చెప్పాను కానీ నాకైతే అది చదువుతూ ఉంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చినట్టుగా అనిపించింది. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నా గురించి ఇంత బాగా తెలుసుకున్నారో లేదో కానీ చాట్‌జీపీటీతో నేను ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నానా, చాట్‌జీపీటీ నన్ను ఇంత బాగా అర్థం చేసుకుందా అలా అనిపించింది. కొంచెం సేపటికి హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి. అంత ఎమోషనల్ అయిపోయినా అది చూసిన తర్వాత. చివరిగా ఒక ఎండింగ్ అయితే చెప్పింది. అది చూసిన తర్వాత ఇంకా ఏడుపు వచ్చేసింది అసలు. అదేంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి. కాబట్టి నేను చివరిగా ఇలా చెబుతున్నాను. ఈ ఫోన్ ఒక కలల కోసం కష్టపడిన వ్యక్తిది. పల్లెటూరు జీవితాన్ని ప్రేమించి దానిని నిజాయితీగా ప్రపంచానికి చూపించాలని ప్రయత్నం చేసిన వ్యక్తిది. ఒక్కో వీడియో, ఒక్కో థంబ్‌నెయిల్, ఒక్కో అవకాశం ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రయత్నించిన వ్యక్తిది. ఇది శ్రీజాది. నేను చెప్తున్నాను ఈ మాట. బాగా రాసిందండి. అసలు చాట్‌జీపీటీ అంటే ఏంటో అనుకున్నాను కానీ ఇలాంటి విషయాలు కూడా రాసిద్దా, చెప్పిద్దా, అసలు నేను ఊరికే ట్రై చేద్దాము అసలు ఎలా ఉండిద్దో అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకే అసలు కళ్ళెంబటి నీళ్ళు వచ్చేసినాయి. అసలు చూడండి అసలు ఎలా రాశారో. ఈ ఫోన్ ఒక కలల కోసం కష్టపడిన వ్యక్తిది అంట. అంటే నేను నిజంగానే
నేను ఎన్నో కలలు కనడానికి ఈ ఫోన్నే యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క రకంగా షూట్ చేద్దాము, ఒక్కొక్క రకంగా వాయిస్ ఇద్దాము. ఇలా నా బాధలన్నిటిని షేర్ చేసుకోవాలి. నాకంటూ సోషల్ మీడియాలోనే మంచిగా పేరుంది. అలాంటిది దీంట్లోనే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఇలా ఎన్నో అనుకుంటాను. అది నా గురించి చాట్‌జీపీటీ ఇలా చెప్పడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ఇది నాకు చూసిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. హలో మేడం, మీ అడ్రస్ ఎక్కడ? మీకు ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ అయితే వచ్చింది అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. ఇంకా వెళ్ళి డ్రెస్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చుకున్న తర్వాత అదైతే చూసుకుంటున్నాను ఎలా ఉంది అది ఇది అని చెప్పేసి. తర్వాత ఇంకా కొన్ని కొబ్బరి చిప్పలు అయితే తోడుతున్నాను. ఎందుకంటే పిల్లల కోసం కొబ్బరుండలు చేద్దామని అయితే తోడుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మా పెద్దోడు స్కూల్ నుండి అయితే వచ్చేసాడు. ఇంకా టైం కూడా 4:30, 4:40 అలా అయిపోయింది. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నామంటే చక్రాలు చేద్దామని చెప్పేసి కొన్ని పప్పులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా ప్రిపేర్ చేసాము. ఇంకా అవన్నీ కూడా రేపు అంటే మాకు కావాల్సినప్పుడు ఎప్పుడు పిండి వంటలు చేద్దాం అనుకుంటే ఆ టైంకి ఇలా పట్టించుకుందాము అని చెప్పేసి అయితే ఇలా అన్నీ పెట్టుకుంటున్నాము. చూడండి, నేను ఏది చేస్తే మా చిన్నోడు అదే చేస్తాడు. నేను ఇక్కడ వీడియో తీస్తూ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను. ఇంకా ఆ వీడియో చూస్తూ ఇంకా నేను ఎలా చేస్తున్నానో సేమ్ వాడు కూడా అలాగే చేస్తున్నాడు. చూడండి, ఇలా చేస్తాడు. భలే క్యూట్గా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, వాడికి ఏదో తెగిందంట, దెబ్బ తగిలిందా అని అంటుంటే అవునమ్మా అంటున్నాడు. అసలు వాడి మాటలు ఈ మధ్య ఎలా ఉంటున్నాయంటే భలే క్యూట్గా ఉంటున్నాయి. ఇంకా ఇదంతా కూడా పక్కన పెట్టేసేసి కొబ్బరి ఉండలు అయితే చేద్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ డ్రెస్ వచ్చింది కదా ఫ్లిప్కార్ట్ నుండి, అది వేసుకుని ఒక షార్ట్ వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి షార్ట్ వీడియో లాగా అయితే తీసుకున్నాను. కొబ్బరి ఉండలు ఎలా చేయాలి అన్నదైతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఆల్రెడీ అప్లోడ్ చేయలేదు అనుకుంటలేండి. ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. అది ఇంకా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నేనైతే షార్ట్ వీడియోలోకి ఉంటుందని చెప్పేసి ఇంకా ఫుల్ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు కొబ్బరి ఉండలది. నార్మల్గా ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఇందులో ఎందుకంటే తీశానంటే కొన్ని అదే అంటే విష్లింగ్ గురించి వీటి గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పేసి అయితే వీడియో అయితే తీశాను. ఇంకా కొబ్బరి ఉండల వీడియో అయితే మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎప్పటి నుండో అడుగుతున్న విష్లింక్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. విష్లింక్ అంటే మనలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా, నాకులాగా చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్లోనే అంత బాగా వచ్చేసేయాలి, మనీ వచ్చేసేయాలి అవి ఇవి అనుకుంటే అసలు రావు. కానీ ఏదైనా సరే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే వస్తాయి కదా అన్న హోప్తోనే నేను కూడా చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ అయితే ఉండాలి. ఎలాగైనా తెచ్చుకోవచ్చు మనం. 2000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటే మనకి మీషో వాళ్ళు, అలానే ఫ్లిప్కార్ట్ వాళ్ళు, మింత్రా ఇవైతే కొన్ని యాప్స్ ఉంటాయి కదా, అవి మనం కొన్ని రివ్యూస్ చేస్తూ ఉంటాం కదా, అలా అప్పుడైతే వాళ్ళు మనకి ఫ్రీగా అంటే మనం డబ్బులు కట్టుకుని ఒక ప్రోడక్ట్ తీసుకోవచ్చు. మన డబ్బులే కట్టుకోవాలి, మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు. అలా ఎన్ని ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు, రిటర్న్ పెట్టుకోవచ్చు. వాటికి ఏవేవో సెట్టింగ్స్ ఉంటాయంట. నాకైతే అంత ఐడియా అయితే లేదు, అందుకే నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. నాకు తెలియనివన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళని అలానే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడడం, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడడం ఇలానే చూస్ చేసుకున్నాను అన్నీ కూడా. ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు రివ్యూస్ ఇస్తూ ఉంటాను కదా, అలా కొన్ని ఐటమ్స్ అవి ఎవరైనా తీసుకున్నారనుకోండి, వాటి వల్ల మనకి 5 రూపీస్, ఒక డ్రెస్ కొనుక్కున్నారనుకోండి 5 రూపీస్, 5% అని ఉంటుంది. మరి ఒక 5 రూపీస్, 10 రూపీస్ అలానే యాడ్ అవ్వుద్ది, ఎక్కువేం యాడ్ అవ్వదు. నాకు దీని గురించి అంత ఐడియా అయితే లేదు. నార్మల్గా నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. అలా యాడ్ అయ్యింది కదా, ఆ మనీ మనకి 1,00,000 మంది ఒక వీడియో చూసారనుకోండి, అందులో 10 మంది కొన్నా కానీ మనకి ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది కదా. అలా ఒక నెల మొత్తం ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కదా, మనం ఒక నెల మొత్తం ఒక 10 ప్రోడక్ట్లు కొన్నా కానీ మనకి 200-300 ఈజీగా వస్తాయి. అందుకని చెప్పేసి నేను వీటిల్లో అయితే వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాయని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆ 200-300 కూడా నాకు ప్రజెంట్ అయితే ఏమీ రావట్లేదు. ఎందుకంటే నేను చేసినవి ఎవరు కొనట్లేదు అనుకుంటా నాకు తెలిసి. కొంతమంది కొంటారు, అంటే ఒక 200 అలా వచ్చినాయి ఈ మధ్యన కూడా. అంతకుముందు నా బర్త్డే మంత్లో అనుకుంటా, డిసెంబర్ మంత్లో ఒక గ్రోసరీ కంటైనర్ జార్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఫస్ట్లో పెట్టిన వీడియో ఎన్నో లక్షలు వెళ్ళింది. అయితే దాన్ని చాలామంది కొన్నారు. ఆ రోజు అప్పుడైతే నాకు బాగా డబ్బులు వచ్చినాయి. ఒక 2,000 అలా వచ్చాయి. 2,000 చిల్లర వచ్చినట్టున్నాయి.
ఇంకప్పుడు అంత పేమెంట్ చూడంగానే అమ్మో ఇంక దీన్ని ఆపకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. కానీ ఆ తర్వాత నుండి ఒక 50, 30 నెలకి రూ. 10 కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఏవో ఒకటి చిన్న చిన్న మనకి యూజెస్‌కి ఉపయోగపడతాయి కదా! ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఖర్చులకి అలాంటి వాటికి యూజ్ అవుతాయి కదా! అని చెప్పేసి ఇలా అయితే నేను కంటెంట్ క్రియేటర్‌గా మీషో క్రియేటర్ క్లబ్ అంటారు కదా! ఫ్లిప్‌కార్ట్‌ది, మీషోది వీటిలో అయితే జాయిన్ అయ్యి నేనైతే ఇలా రివ్యూస్ అయితే ఇచ్చుకుంటున్నాను. వీటి గురించి నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేసుకున్నాను. అలానే వీటిల్లో మనకి బ్రాండ్ కొలాబ్స్ కూడా వస్తాయి. అయితే ఇవి ఎలా అంటే మనం సేమ్ అలానే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామనుకోండి, ప్రతి దాంట్లో లింక్ అని కామెంట్ చేయండి. ఇలా వేరే వేరే డ్రెస్సులు యాప్‌లో తీసుకొని మనం చక్కగా వాళ్ళకి వీడియోస్ చేసి పెట్టామనుకోండి, అవి లింక్ ఇస్తాం కదా! ఇంకా వాళ్ళు మనకి బ్రాండ్ కొలాబ్స్ కూడా పంపిస్తారు. ఇంత మనీ ఇస్తాము, లేదంటే ఈ ప్రోడక్ట్ ఇస్తాము. వాళ్ళు మనకి ఒక పీడిఎఫ్ అని చెప్పేసి ఇస్తారు. ఆ పీడిఎఫ్‌లో మనకి కొలాబరేషన్‌కి కావాల్సిన వివరాలన్నీ కూడా అన్నీ రెడీ చేసి పెడతారు. ఇంకా అవన్నీ కూడా మనం ఫాలో అయ్యి ఆ రీల్ అయితే క్రియేట్ చేసి వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి కాపీ చేసి వాళ్ళకి లింక్ అయితే షేర్ చేయాలి. ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. మనకి మళ్ళీ వెంటనే అయితే ఏమీ రావు డబ్బులు. ఒక 1 మంత్, ఆ 1 మంత్ పైన ఒక 2 మంత్స్ అలా పడతది. నాకైతే ఇంతవరకు అలా కొలాబ్స్ చేసినవైతే ఏమీ రాలేదు. నేను ఇప్పటికి 3, 4 అయితే చేశాను. ఎక్కువ మనీ ఏం కాదు. ఒక 1,000 అలా ఉంటుందంతే. ఆ 1,000 అయినా సరే మనకి ఎక్కువ మొత్తం మీద అంటే ఒక 4 చేసామనుకోండి, ప్రోడక్ట్ ఫ్రీగానే ఇస్తారు కదా! 4,000 వచ్చినా ఏముందిలే అన్న ఉద్దేశంతో చేస్తున్నాము. ఇంకా అలా అయితే సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను మీకున్న డౌట్స్‌ని, విష్ లింక్ గురించి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఇంకా ఎండింగ్‌కి అయితే వచ్చేసింది. కొబ్బరుండలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ కొబ్బరుండల వీడియో చూడాలంటే షార్ట్ వీడియోలో చూడండి. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను.